మార్పు ఏం కోరుకోవట్లేదా మీరు మళ్ళీ వేరే పార్టీకి? వేరే పార్టీ ఎందుకమ్మా, మనకి మంచిగా ఉండే వాళ్ళు మనకు కావాలి కానీ, అంతే కదా. అది మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఉన్నాం, ఏం ప్రాబ్లం లేదు అన్న అని చెప్పినట్టు ఆదుకుంటాడు ఆయన, పలానా ప్రాబ్లం మంచి చెడు. ఇంకా అలాంటప్పుడు మన అనుకొని మన వాళ్ళు చూసుకోవాలి తప్ప, మళ్ళీ కొత్తగా అంటే మళ్ళీ ఆయన ఎలా అంటాడో మనకు తెలియదు కదా. అట్లా అది అంట. ఇప్పుడు ఈయన శేషాన్ని ఉన్నాడు, అన్న అని చెప్పినట్టు నాడు వెళ్దామంటే ఏదో మంచి చెడు వెళ్తాము, అక్కడికి సార్తో మాట్లాడతాము అంతా అట్లా అనమాట దాని గురించి. నమస్తే అండి. నమస్తే మీ పేరు? సుబ్బారావు. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? నేను గత 18 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నానమ్మా. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? ఇది అందరికీ తెలిసిందే, వివేకన్న టీఆర్ఎస్ పార్టీ. అది ఎందుకు వాళ్ళకే ఎందుకు యునానిమస్గా ప్రతి ఒక్కరు ఆయన పేరు చెప్తున్నారు ఎందుకు అట్లా? ఎందుకంటే ఆయన రాకముందు ఎలా ఉన్నది సుభాష్ నగర్, వచ్చిన తర్వాత ఎలా ఉన్నది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది కదా. దానికోసం మనకి అభివృద్ధే కదా కావాల్సింది మన దానికోసం. ఎందుకంటే ఆయన అడగకముందే మనకి ఏం అవసరం, ప్రజలకు ఏం కావాలి ఏంటి అనేది ఆయనే తెలుసుకుని చేస్తున్నాడు, పదే పదే తిరగ అవసరం లేకుండా. అలాగే ఎంత అర్ధరాత్రి అయినా ఏ సమస్య ఉందైనా కానీ ఆయనకి రెస్పాండ్ అవుతారా మరి? కంపల్సరీ అది రెస్పాండ్ అయ్యేది కంపల్సరీ ఉంటాం. ఆయనకి గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? గట్టిగా ఇంకా ఆయనకి దగ్గర పోటీ అంటే ఆయన, మా దృష్టిలో ఇంకా ఆయనే మాకు. అది ఈ ఏరియాలో ఉండబట్టి ఎన్నేళ్ళు అవుతుంది? 1 సంవత్సరం అవుతుంది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ గారు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకు కేసీఆర్ గారే గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు? అన్ని విధాల సదుపాయాలు బాగున్నాయి, అన్ని విధాల ప్రజలకు సహకరిస్తున్నారు, అందరికీ చేయూతనిస్తున్నారు. అందువల్ల అతను గెలిస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. ఏ సమస్య ఉన్నా ఫోన్ సమస్యనే పరిష్కారం చేస్తున్నారు, బాగుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ఆయనే వచ్చే ఎలక్షన్లో అతను గెలిచినట్టయితే మాకు అన్ని విధాలా బాగుంటుందని మేము అభిప్రాయం పడుతున్నాం. మార్పు ఏం కోరుకోవట్లేదా మీరు? లేదు, మా కోరుకోట్లా. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? ఉమా. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మరి ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఎలక్షన్స్ వస్తున్నాయి, కేసీఆర్, వివేకానంద. వాళ్ళిద్దరినే ఎందుకు కావాలనుకుంటారు? అందరు ఎవరు అడిగినా ఇద్దరు పేర్లే చెప్తారు. మరి ఇక్కడ బాగుంది, శేషు వల్ల మాకు బాగుందని మేము అంటే మీరు మార్పు ఏం కోరుకోవట్లేదా మరి? ఇంకెందుకు, మార్పు బాగానే ఉంది కదా అని మేము అనుకుంటున్నాం. మరి అంటే మా మనుషులు మారితే మీకు కూడా తెలుస్తుంది కానీ వచ్చేవాళ్ళు ఎట్లుంటుందని. మాకు ఏ కావాలని వీళ్ళే కావాలి. వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ వీళ్ళనే గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. మరి ఆయనది ఎట్లుంది, మరి స్పందన ఎట్లుంది? ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాగానే ఉంటున్నాం. అన్నిటికీ రెస్పాండ్ అవుతారా? ఉమ్. అంటే ఓన్లీ ఎలక్షన్స్ టైం అని ఇప్పుడు వస్తున్నారా, లేకుంటే గెలిచినప్పటి నుంచి వస్తున్నారా ఆయన? మేము గెలిచినప్పటి నుంచి ఉన్నాం, మరి ఇక్కడే కదా ఉంటున్నాం. అతనికి మీ ఎమ్మెల్యే ఓన్లీ ఎలక్షన్స్ ఎలక్షన్ వస్తారా లేకుంటే? వస్తున్నారు, వస్తారు. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? కేసీఆర్ గెలవాలి. కేసీఆర్ గెలవాలి. కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ? మాకు అన్ని పింఛనీలు అన్నీ అవుతున్నాయి కాబట్టి మేము కోరుకుంటున్నాం. ఇట్లా పింఛన్ వస్తుందా మీకు? ఇంకా లేదమ్మా. మరి ఇప్పుడు మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మంచిగానే ఉన్నాయి అన్నీ. మీకు ఏ సమస్య ఉందన్నా ఫోన్ చేస్తే వస్తారా? వస్తారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఆయన్నే గెలిపించుకుంటారా ఎవరికైనా వేరే వాళ్ళకి ఛాన్స్? ఆయనే గెలిపిస్తాం, ఎవరికి జాయిన్ చేయం. ఎందుకట్లా? ఎందుకట్లా అంటే మనకి ఎవరు మంచిగా చేస్తే వాళ్ళే, అంతే. వేరే పార్టీ వాళ్ళు మంచి చేయరని ఎందుకు? చెయ్యరు, ఏ పార్టీ చెయ్యరు. అంటే ఆయనకి గట్టి పోటీ ఎవరున్నారు అనుకుంటారు? పూర్తి నమ్మకం మాకు ఇటే ఉన్నది. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి తొందరలో, మరి ఏ పార్టీ వస్తే మళ్ళీ బాగుంటుంది అంటారు? ఏ పార్టీ అంటే గతంలో కూడా అన్ని పార్టీలు చూసిన అనుబంధం చేస్తున్నాను. మన బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు కూడా మాకు ఎంతో చక్కగా మా సుభాష్ నగర్ అభివృద్ధిలో ముందుండి ఏది అడిగినా కూడా కాదనకుండా చేసే వ్యక్తి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని 3వ సారి హ్యాట్రిక్ గెలిపిస్తాం. మంత్రి పదవితో ఆయన చూడాలనేదే మా కోరికమ్మ. ఎందుకు ఆయన మీద అసలు అంత గుడ్డి నమ్మకం ఏంటి? ఆయన మంచి చేస్తారు. గుడ్డి నమ్మకం అంటే నేను ఒక సామాన్య కార్యకర్తనే, నేను వెళ్ళినా కూడా మంచి స్పందన ఇస్తాడు. అలాగే మా బస్తీ నుంచి ఎవరు వెళ్ళినా కూడా మంచి స్పందన ఇస్తారు. మేము ఒకటే చెప్తాం, సార్ మా బస్తీ నుంచి ఎవరు వచ్చినా సరే మంచి స్పందన ఇవ్వాలి, వాళ్ళకి ఏదైనా సరే ఖచ్చితంగా చేయాలని మేము చెప్తాం. మేము చెప్పకుండా చేసే వ్యక్తి ఎవరున్నారంటే మన ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు. ఇప్పుడు
కొన్ని ఏరియాలలో కూడా డెవలప్మెంట్ సరిగ్గా కావట్లేదని వాళ్ళు కూడా వాదన చేస్తున్నారు. కొన్ని ఏరియాలో మా జాగలు తీసుకున్నారని కొంతమంది కూడా వాళ్ళ వాదన వెళ్ళబుచ్చుతున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు మరి? అమ్మ అది తిరిగి చేయించే వాళ్ళకి చేసిన వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకి తెలదమ్మ. అది ఏంటంటే 365 రోజులు ప్రజల్లో ఉండే వ్యక్తి ఎమ్మెల్యే గారు, అలాగే మన కేసీఆర్ గారి ప్రభుత్వం తరపు నుంచి అది 100% అమ్మ. 600 అయినా 106 అయినా మన కేసీఆర్ గారి ప్రభుత్వం నెంబర్ 1. ఇప్పుడు మీ ఎమ్మెల్యే వివేకానంద్కి గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఎవరు లేరా ఈ నియోజకవర్గంలో? మా ఏరియాలో అయితే లేదమ్మా, 100% మాకు తెలిసిండే అయితే లేదు. లేదంటే ఇప్పుడు అకాల వర్షాలు వచ్చినాయి, ముందున్నది మన బీఆర్ఎస్ పార్టీ. అలాగే ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. కళ్యాణ లక్ష్మి కానివ్వండి, సాది మొహారఫ్ కానివ్వండి, ప్లస్ పెన్షన్ కానివ్వండి, ఇప్పుడు రైతు బంధు, రైతులు కూడా చాలా సంతోషం. మా ఏరియాలో అయితే లేదు కానీ రైతు బంధు చాలా అందరికీ కూడా ఉపయోగపడుతుందమ్మా. మాకు ప్రధానంగా కరెంట్ సమస్య, మాకు కరెంట్ సమస్య చాలా ఇదిగా ఉండేది. మాది ఇండస్ట్రియల్ ఏరియా. అంతకుముందు అయితే అసలు కరెంటు అత్తమాను పోతూ ఉండేది. ఇప్పుడైతే మాకు అసలు కరెంట్ అన్నది మర్చిపోయాం. ఒక సెకండ్ పోయినా సరే ఖచ్చితంగా తలుచుకుంటున్నాం కేసీఆర్ గారిని, అయ్యా కరెంటు కావాలి అని. అది స్పందన వచ్చింది. అదమ్మా. మరి వచ్చే ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి ఇంకా వేరే పోటీ లేదంటారు? 100% పోటీ అయితే లేదమ్మా. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని సెంట్రల్ నుంచి గట్టి పోటీ నడుస్తుంది. మరి అమ్మ, మనం డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది అది ఒక అపోహం. అది దాని గురించి మనం మాట్లాడే అక్కలొద్దు. డబుల్ ఇంజిన్ అనేది ఏంటి, గత రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఆ ప్రభుత్వ పాలిత ప్రాంతాలు అవి ఉన్నాయి. ఎక్కడున్నాయమ్మా? మన ప్రాంతీయ పార్టీకి ప్రిఫరెన్స్ 100%. మనం డెవలప్ చేసుకోవాలంటే ప్రాంతీయ పార్టీకి. గతంలో అనుభవంతో చెబుతున్నాము. అది కూడా మేము కూడా 83 కాడి నుంచి కూడా మన ఎన్టీ రామారావు గారి గురించి కూడా అన్ని పార్టీలు చూసుకుంటానే వచ్చాం. అలాగే ఇక్కడ 1987లో వచ్చాం. మా సుభాష్ నగర్లో 400 ఓట్లు ఉండి అప్పటి నుంచి కూడా మేము అనుభవంతో చెబుతున్నామా. ఈ మన బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 100% అభివృద్ధి జయంగా జరిగిందమ్మా. నమస్తే సార్. నమస్తే. సార్ మీ పేరు? నా పేరు యేసు, అయోధ్యనగర్ కాలనీ ప్రెసిడెంట్. ఇక్కడ ఈ ఏరియాలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఓ 30 సంవత్సరాల నుండి ఉంటాం. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందంట? మాకు బీఆర్ఎస్ కేపీ వివేకానంద్ గెలిస్తే మాకు డెవలప్మెంట్ ఇంకా మంచిగా అవుతాయి అని. జనాలందరూ వాళ్ళిద్దరే గెలవాలని అనుకుంటున్నారు. ఇంకా డెవలప్మెంట్ చూడండి, ఇప్పుడు మా అయోధ్య నగర్లో 38 రోడ్లు, 38 రోడ్లలో 38 గల్లకు వాటర్ లైన్ అయిపోయింది, 38 గల్లకు డ్రైనేజ్ లైన్ అయిపోయింది. మా దగ్గర మిగిలిన ఒక 7 రోడ్లు, అంటే 31 రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి మా దగ్గర. మళ్ళీ పెన్షన్, ప్రతి ఒక్కరికి పెన్షన్ అందడం, మళ్ళా గృహలక్ష్మి, దళిత బంధు, ఇటువంటి పథకాలు ఇవన్నీ మాకు మంచిగా అవుతున్నాయి. కొంతమంది మా జాగాలు తీసుకున్నారు కానీ మాకు ఎక్కడ ఏమీ అందుబాటు చేయలేదు అని అంటున్నారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తారు కదండి, జగాలు ఎవరికి తీసుకోలేదు ఇంతవరకు అయితే. డబుల్ బెడ్రూమ్ ఇస్తారు కదా, అందరికీ ఇస్తారు డబుల్ బెడ్రూమ్. అది లాటరీ సిస్టమ్. ఇంట్లో రాజకీయ నాయకుల జోక్యం ఎవరికి లేదు. మా ఎమ్మెల్యే అయితే ఓపెన్ చెప్పేస్తుండ్రు, డబుల్ బెడ్రూమ్ గురించి అడగకండి, ఇది కలెక్టర్ దగ్గర ఉంది, లాటరీ సిస్టమ్ ద్వారా వస్తుంది, వెయిట్ చేయండి, ఇంకా 5-6 విడతలు ఉన్నాయి, 5-6 విడతల్లో మీకు ప్రతి ఒక్కరికి వస్తాయి అని చెప్తుండే. వచ్చే ఎన్నికల్లో మరి ఆయనకి గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అంత సత్తా ఎవరి దగ్గర లేదమ్మా మేడం. ఎక్కడ ఈ అయోధ్య నగర్ కానీ ఇటు నుండి మొత్తం కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో కానీ మీరు ఏడబోయి అడగండి, చిన్న ప్లాన్ అడిగినా వివేకానంద్ ఎవరంటే ఎవరని చెప్తారు. ప్రతి ఒక్కరు వివేకానంద్కు, ఎమ్మెల్యేకు ప్రతి ఒక్క చిన్న ప్లాన్ కూడా గుర్తుపడతారు. ప్రతి గల్లీ లీడర్ కూడా వివేకానందకు ఆయన పేరు తెలుసు. ఏ గల్లీ ఏ లీడర్ ఉన్నాడో ఏం సంగతి ఆయన వాళ్ళ పేరుతో సహా చెప్పగలుగుతారు ఆయన. మరి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళకే పట్టం కదా? పక్కా 100%. దాని గురించి ఆలోచన చేసే ప్రసక్తి లేదు. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? హరీష్ నా పేరు. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? ఇక్కడ గత 20 ఇయర్స్ నుండి నేను ఇదే కాలనీలో ఉంటున్నాను. ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? తప్పకుండా 100% మన బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి ఎమ్మెల్యే వివేకన్న గారే గెలుస్తారు ఇక్కడ. ఎందుకంటే గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే, అంటే కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కానీ మంచి బస్తీలకు కానీ మంచి కాలనీలకు కానీ మౌలిక సదుపాయాలు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోయినారు అనమాట. సో అన్ని సంవత్సరాలు పరిపాలించి కనీసం మౌలిక సదుపాయాలు కూడా ప్రొవైడ్ చేయలేని ప్రభుత్వాలు మళ్ళీ ఇప్పుడు ఓట్లు ఎట్లా అడగలేరు. సో వాళ్ళకి ఓట్లు కూడా వేయాలన్నా కూడా ఎవరు వేయలేదన్నమాట.
వేయలేరు. దాని తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఎమ్మెల్యే వివేకన్న గారు ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, సో గల్లీకి తిరిగి పాదయాత్ర చేసి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని ఇమీడియట్గా పక్కన ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి నోట్ చేయించి సో ఇమీడియట్గా వితిన్ వీక్ డేస్లోనే ప్రాబ్లం అనేది సాల్వ్ చేసే విధంగా ఉందన్నమాట. సో అంటారు ప్రతిపక్షాలు వాళ్ళు వీళ్ళు అంటారు, ఏది మన బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ నెక్స్ట్ వచ్చేది మేమే అని అంటారు. కాకపోతే వాళ్ళు జస్ట్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు తప్ప సర్వీస్ ఏం చేయట్లేదు. వాళ్ళు చేయాల్సింది సర్వీస్ చేస్తే ఆటోమేటిక్గా పబ్లిక్ ఓట్లు వేస్తారు. సో మా ఎమ్మెల్యే వివేకన్న గారు పబ్లిసిటీని పక్కన పెట్టి ముందు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ అది ఆటోమేటిక్గా పబ్లిసిటీ అయిపోతుంది. సో కాంగ్రెస్ వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు ఇది ఒకటి చిన్నది పాయింట్ గ్రహించాలి, చేయాల్సింది పబ్లిసిటీ కాదు, సర్వీస్ అనేది చేయాలి. సర్వీస్ చేస్తే ఆటోమేటిక్గా పబ్లిక్లోకి వెళ్తారన్న విషయం వాళ్ళు చిన్నది గ్రహించుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ 2 సార్లు మా ఎమ్మెల్యే వివేకన్న గారిని మేము దగ్గరుండి గెలిపించుకున్నాం. ఎందుకంటే ఆయన మాకు సర్వీస్ చేసిండు. సర్వీస్ మాత్రమే కాదు, కేసీఆర్ గారి దగ్గర నుండి వచ్చే ప్రతి పథకాలు కూడా మా ప్రతి ఒక్క ఇంటికి అందేటట్టు చేస్తున్నారు ఆయన. సో ఆల్రెడీ 2 సార్లు గెలిపించుకున్నాం. ఇప్పుడు 3వసారి హ్యాట్రిక్ మళ్ళీ గెలిపించడానికి కూడా మా బస్తీ మొత్తమే కాదు, మొత్తం కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ మొత్తం వివేకన్నకే ఓటేసి మళ్ళీ 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం మేము. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు సోమనర్సయ్య. ఈ ఏరియాలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? గత 30 సంవత్సరాల నుండి. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది. ఎందుకు బీఆర్ఎస్ఏ రావాలని కోరుకుంటున్నారు? ప్రజలు కోరుకునేది అభివృద్ధి. ఆ అభివృద్ధి పనిని బీఆర్ఎస్ పార్టీ ఈడ కాదు ఇంకేడైనా కూడా అభివృద్ధి పనులు అన్నది ముందంజలో ఉన్నది కాబట్టి అభివృద్ధి ప్రజలు కోరుకునే పనులు చేస్తారు కాబట్టి కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ. సెంట్రల్ నుంచి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుతున్నారు, మరి ఈసారి దానికి ఛాన్స్ ఉందంటారా? ఎక్కడ సెంటర్ నుంచే సెంట్రల్ నుంచి డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ ఇక్కడ 2 చోట్ల బీజేపీయే ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అది కాని పని. స్టేట్లో అది ఫామ్ అవుతుంది అంటారా? కాదు ఎప్పటికి కాని పని అది. ఈ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అనేవి అర్హులైన జనాలందరికీ అందుతున్నాయా? అందుతున్నాయి. కొందరికి ముందు రావచ్చు, కొందరికి వెనుకకు వస్తున్నాయి అంతే. సంక్షేమ పథకాలన్నీ అన్నీ వస్తున్నాయి. మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. అంటే ఏ సమస్య వచ్చినా జనాలకి అందుబాటులో అప్పటికప్పుడు ఉంటారా, లేకుంటే ఓన్లీ ఎలక్షన్స్ టైంలోనే వచ్చారు? లేదు ఎప్పుడు ఎలక్షన్ అనేది కాదు ఆయనకు. ప్రజలు ఏ వర్క్ కోరుకుంటారో దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మేము అడిగినాక దాన్ని ఆలోచన చేసి ఇది చేయాలన్నా చేయొద్దా, చేసే పని అయితే కంపల్సరీ చేస్తాడు. దాని గురించి ఏం లేదు, ఎప్పుడు పోయినా స్పందిస్తాడు మాకు, అదేం లేదు. వచ్చే ఎలక్షన్స్లో ఆయనకి గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఎవరు లేరు. కంపల్సరీ వివేకన్నే కంపల్సరీ గెలుస్తాడు. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? సత్యనారాయణ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఈ బస్తీబడ్డా నుంచి నేను ఇక్కడనే ఉంటున్నాను. గత 33 సంవత్సరాలు అవుతుంది. ఈ బస్తీ బడ్డప్పటి నుంచి లేని అభివృద్ధి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే వచ్చిందంటారా? ఈ 9 సంవత్సరాలలోనే ఖచ్చితంగా అభివృద్ధి అయింది. బస్సు డెవలప్మెంట్ అంటే ఇప్పుడే కనబడుతున్నది. బాగానే అయినాయి రోడ్లు గిట్లా మంచిగా చేస్తున్నాడు. మా ఎమ్మెల్యే సాబ్ కూడా ప్రజలు పోయి ఆడ ఏదన్నా అడిగానంటే మంచిగా స్పందిస్తాడు. ఆఫీసర్లకు చెప్తాడు, లేదు పిఏకి చెప్తాడు. వీళ్ళకి ఫోన్ చేసి ఇది ఖచ్చితంగా చేపియండి అని చెప్పే విధంగా ఉన్నాడు ఎమ్మెల్యే సాబ్. మంచిగా చేస్తున్నాడు. భేదాభిప్రాయాలు చూపించడం అట్లా ఏమన్నా ఉందా? అటువంటిది ఏం లేదండి. వేరే పార్టీ వాళ్ళు పోయి అడిగినా కానీ పని చేసి పెట్టేటట్టుగా వ్యక్తి ఉన్నాడు అన్నమాట. అటువంటి వ్యక్తి ఎమ్మెల్యే సాబు చాలా అనుకూలంగా ఉన్నాడు. అందరికీ నియోజకవర్గానికి అనుకూలంగా ఉన్న వ్యక్తి. ఆయన మంచి పనులు చేస్తున్నాడు. మంచిగా ఎలక్షన్స్లో మళ్ళీ ఆయనకైనా ఇంకెవరికైనా ఛాన్స్? ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే సాబుని ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేనే మరో ఎమ్మెల్యేగా చూస్తాం అంతే. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు శంకర్ గౌడ్, చంద్రనగర్, సోషల్ వర్కర్ను. 33 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి నేను. నేను మొత్తం ఓవరాల్గా చెప్పలేకపోతా కానీ మా నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు గెలవడానికి ఛాన్సెస్ ఉంది 100%. వ్యక్తిగతంగా కానీ ఏదైనా అన్నిట్లో అభివృద్ధిలో కానీ ఆయన ముందు ఉంటాడు. అంటే
ఎలా ముందుంటారు ప్రతిదానికి? ప్రతి సమస్యలో కానీ డెవలప్మెంట్ ఎందుకు కానీ సమస్యలో కూడా ముందు ఉంటాడండి. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? కేపీ వివేక్ అంటే మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వెంటనే స్పందిస్తారు. పక్కా 100%. ప్రతి మా కాలనీ టోటల్ డెవలప్మెంట్ 100% డెవలప్మెంట్. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ ఆయనకే ఓటేస్తారు. వ్యక్తిగతంగా అయితే పక్క ఆయనకే ఇస్తాం. ఏ పార్టీ అయినా రాను కానీ వ్యక్తిగతంగా ఆయనకే ఇస్తాం. అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ ఆయనకే ఓటేస్తారు. ఎస్ 100%. అంటే ఆయన పార్టీ మారుతున్నారని మీరు అనుకుంటున్నారా? ఈ మారినా మారకున్నా మాకు అనవసరం. వ్యక్తి మనుషుడు స్పందిస్తాడు, అది కావాలి.